రే సుధీర్, ఇంకా ఎన్నాళ్ళరా ఈ ఒంటరి బ్రతుకు? అసలు ఎవడైనా క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే సోలోగా ప్లాన్ చేసుకుంటాడా? ఒక అందమైన అమ్మాయి వచ్చి ఆ చైర్ లో కూర్చుని ఇద్దరం కలిసి అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఎంత బాగుండేదో. ఏంటి సుధీర్, పిలిచావా? అందమైన అమ్మాయి కనబడుతుంది. వినిపించట్లేదా నీకు? వినిపిస్తుంది కూడా. హాలూసినేషన్, థర్డ్ స్టేజ్ ఆఫ్ హాలూసినేషన్. నీకోసం వస్తే మళ్ళీ హాల్యూసినేషన్ అంటావేంటి? ఎన్నేళ్ళు? 4. ఇదే కలర్ రింగ్. బ్లాక్. హే, నిజంగా వచ్చింది. నా కోసం మీరు వస్తారంటే నాకు నమ్మబుద్ధే కావట్లేదు. నీకోసం రావడం ఏంటి, యుద్ధాలే చేయొచ్చు. యుద్ధాలా? ఇది తెలియకగా నేను ఎక్కడెక్కడో యుద్ధాలు చేస్తున్నా. అయినా ఏంటమ్మా, ఈ అందగాడు ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేస్తుంటే. నాకేం అర్థం కాదు, చాలా టెన్షన్ గా ఉంది. అయినా ఇంతసేపు అయింది వచ్చి, నా కోసం ఏమన్నా తీసుకొచ్చావా? ఐఎమ్ రియల్లీ సో సారీ. కాఫీ? కాఫీతో పాటు నీ ప్రేమ కూడా. కాఫీతో పాటు ప్రేమను కూడా తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు బామా. ఇక్కడే ఉంటాం. నీకేమైనా షాక్ కొట్టిందా? లేదే. నాకు కొట్టలేదు. జస్ట్ లైక్ దట్. ఓకే. కాఫీ రెడీ. అదేంటి కాఫీ తెచ్చావు? ఐస్ క్రీమ్ కదా నా ఫేవరెట్. ఏంటి ఆర్డర్ తో పాటు అమ్మాయి కూడా మారింది? ఏంటమ్మా నన్ను పిలవడానికి ఎంతసేపు పట్టింది? అదే డైలాగు, మనిషి మాత్రం డిఫరెంట్ గా ఎలాగా? ప్రేమలో ఉంటే అలానే ఉంటది, ప్రతి క్షణం ప్రతి ఒక్కటి కొత్తగా అనిపిస్తుంది. ఓకే, మరి ఎంత కొత్తగానా? సర్లే, ఏదో ఒకటి చేసేద్దాం. బై ద వే సుధీర్, ఈ ఏరియా పేరేంటి? ఏ అంటే రేపు మన పిల్లలు పుట్టాక ఆ మమ్మీ డాడీని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావంటే చెప్పాలి కదా. అయితే కీర్తనకి రాహుల్ కి చెప్పే నానకరామ్ గూడలో కలిసామని. వాళ్ళెవరు? మన పిల్లలు. హే, అప్పుడే పేరు పెట్టేశావా? నాకు గోరంత గ్యాప్ ఇస్తే చాలు, గ్లోబ్ అంతా పాకేస్తాను. సరే కానీ ఐస్ క్రీమ్ కమింగ్ విత్ చెర్రీ. విత్ చెర్రీ. యు ఆర్ మై చెర్రీ. ఓ మై ఇండియన్ గూస్ బర్రీ. డోంట్ వరీ. టచ్ కూడా యాస్టిస్ గా రియల్ గానే ఉంది, మనిషి ఒకటే మారింది. సరే ఫాస్ట్ గా తీసుకొని రావా ప్లీజ్. ఐస్ క్రీమ్ విత్ చెర్రీ. ఆకలి చెర్రీ తినేసా. బుద్ధుందా నీకు? మొన్నే కదా వర్షంలో తడిచాను, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, ఐస్ క్రీమ్ ఏంటి? ఇదేంటి ప్రతిసారి ఆర్డర్ తో పాటు అమ్మాయి కూడా మారుతుంది? వర్షంలో తెలిసాం కదా, తెలీదా అంటే ఏదో కలిసి తెలిసినట్టు. అంటే ఏం లేదు, మీరు ఏదో కొంచెం కొత్తగా కనబడేసరికి నాకు ప్రేమలో అంతే సుధీర్, అన్ని కొత్తగానే అనిపిస్తాయి. ఏయ్! అదే డైలాగు, అదే బీజం. ఎన్ని రోజులు పట్టిందని పిలవడానికి? ఏయ్, మీరందరూ ఒకటే క్లాస్ నుంచి వచ్చారా? ఒకటే స్కూలా? నాకు అర్థం కావట్లా. సరే ఏదో ఒకటి ఐస్ క్రీమ్ తినండి. నాకు మిరపకాయ బజ్జీలు కావాలి. అవి రానంటున్నాయి. ఏ? ఇప్పటిదాకా మేమే హాట్ అనుకున్నాము, కానీ నేను చూసిన తర్వాత నీ హాట్నెస్ ముందు అవి హాట్ గా అనిపించట్లేదు. సో అందుకే అలిగి నేను రాను అని అంటున్నా నీ దగ్గరికి. అయినా ఏంటి ఫేస్ అంతా డల్ గా ఉంది? నువ్వు ఏ రోజు నన్ను నిద్రపోనిచ్చావు కాబట్టి సుధీర్. నిద్రపోనప్పుడు ఏంటి? కలలో ఒకటే డూయెట్, ఒకటే రొమాన్స్. శభాష్ సుధీర్, కల్లో కూడా మన కర్తవ్యం మర్చిపోవట్లేదు నువ్వు. ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దు, బజ్జీలు కూడా రానంటున్నాయి, ఇంకేమన్నా చెప్పు. నాకు డార్క్ చాక్లెట్ కావాలి. నేను ఎలా చాక్లెట్ తేడానికి వెళ్ళేసరికి నువ్వు మళ్ళీ మారిపోతావు. ఏం మాట్లాడుతున్నావు సుధీర్? నీకు నా ప్రేమ కావాలా వద్దా? ప్రేమగా తెలియదు కానీ కావాలి. సరే, నువ్వు మారవు కదా? ప్రామిస్. ప్రామిస్. అమ్మాయి టచ్ చేసింది అమ్మాయి. నాకు తెలుసు నువ్వు మారవని. నీకు చెప్పాను కదా నేను జంక్ ఫుడ్ తిన్నాని. అనుకున్నా. అప్పు అప్పు మారిపోతారని చెప్పని అనుకున్నా, ఇందుకే నేను వెళ్ళను అని చెప్పను అన్నా. నువ్వే తమ్మని చెప్పింది డార్క్ చాక్లెట్. అవును నేనే. మరి అమ్మాయి మారిపోయింది అంటే కొంచెం కొత్తగా కనబడేసరికి. ప్రేమలో అంతే సుధీర్, అన్ని కొత్తగానే కనిపిస్తాయి. ఆ తర్వాత కూడా తగలట్టండి. నేను ఇన్నాళ్ళైందా నన్ను పిలవడానికి అనేది ఉంటది కదా. ఏంటమ్మా ఇన్నాళ్ళైందా నన్ను పిలవడానికి? ఏంటి అర్థం కావట్లేదు. నీకేం కావాలి? నీతో కలిసి వరల్డ్ టూర్ చేయాలి కదా, బాగా ఎనర్జీ ఉండాలి కాబట్టి ఫ్రూట్ సలాడ్. ఏ మాత్రం ఇంటిస్తారు వాళ్ళు, ఖండాలు కంగు తింటాయి, బోర్డర్లు బద్దలైపోతాయి.
సుధీర్ ఆ? నువ్వు పుచ్చకాయ లాంటి వాడివి పుచ్చకాయ ఎంత ఎదిగినా భూమి మీదే ఉంటావు. బాబాయ్ పుచ్చకాయ గుర్తొచ్చింది. ఫ్రూట్ సలాడ్ అడిగావు కదా, ఫ్రూట్ సలాడ్ తీసుకో. కరెక్టే. నేను మారిందా మారలేదు. ఏయ్! ఏయ్! హాయ్. ఏయ్! మీరు ఒకరు కాదు నలుగురా? ఎస్ నలుగురు దేనికి వచ్చారు? సర్కార్ ఆడడానికి. మరి ఇంత నుంచి నన్ను అంతగాడివి ముట్టుకుంటే మాసిపోతావు హ్యాండ్సమ్ ఏంటమ్మా నన్ను పిలవడానికి ఇన్ని రోజులు పట్టిందా? ప్రేమలన్నీ కొత్త కనబడతాయి ఎన్ని అన్నారు? నీతో ఆడుకోవడానికి వచ్చాం. అంటే ఇప్పటిదాకా నాతో ఆడుకొని నన్ను ఎర్రిపప్పని చేయడానికి వచ్చారు మీరు? నేను కొత్తగా చేయాలా? స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ సర్కార్. ఎస్. నేను ఆడడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో చూద్దరు గాని. థ్యాంక్ యూ, వెల్కమ్. ఏదో ఇవన్నీ చూసేసరికి కొంచెం అలా ఫీలింగ్స్ వచ్చాయి. వచ్చిండాయి ఫీలింగ్స్. కళ్ళ చూడది ఎక్స్ప్రెషన్ కనిపించి రావట్లేదు. కనబడకూడదనే పెట్టుకున్నాం. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రెజెంట్స్ సర్కార్ సీజన్ 5 కో పవర్డ్ బై ట్రూజోన్ సోలార్ అండ్ అంబుజా సిమెంట్. స్పెషల్ పార్ట్నర్ టెడ్డీ బార్. సరే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయాలి అని చెప్పానంటే మీ అకౌంట్ నుంచి 3 lakhs మీ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, సర్కార్ ఫార్మాట్ మీకు తెలియాలి కాబట్టి సర్కార్ లోని మొత్తం